నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా మచ్చిపూరు పాలెనికి హ్యామ్లెట్ విలేజ్గా ఉన్న కమతవానపల్లి అనే గ్రామంలో ఉన్నామండి. కమతవానపల్లి నిజంగా ఈ మధ్యకాలంలో ఈ గ్రామం సంచలనమైంది చెప్పాలి. ఎందుకంటే ఈ గ్రామం అంతా కూడా వ్యవసాయ ఆధారిత గ్రామం. అంతా కూడా రైతులే వ్యవసాయ పనులు చేసుకుంటూ పొలంపై తిరుగాడుతూ ఉంటారు. వారికి పాములని లేకపోతే ఇట్లాంటి కామనే, వారికి సర్వసాధారణం. పాములను చూడటం, పాముల్ని వారు వాటిని తప్పించుకుని పనులు చేసుకుపోవటం కూడా కామనే. అయితే ఒక 10 రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంటు ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనమైందని చెప్పాలి. ఎప్పుడూ కనిపించినట్టుగానే ఒక నాగుపాము ఇంటి చుట్టూ తిరిగాడుతూ కనిపించింది. మామూలే కదా, అది మామూలుగా ఎప్పుడూ మనం చూసే పామే కదా అనుకున్నారు. కానీ అంతలోనే ఒక విచిత్రం జరిగింది. ఇదే గ్రామంలో ఉన్న సతీష్ అనే యువకుడిపై ఆ పాము నాగేంద్రుడి రూపంలో వాలి తాను మరుసటి రోజే ఇక్కడ కన్నుమూస్తాను, నాకు ఇక్కడే ఈ ప్రాంతంలోనే పుట్టతో పాటు గుడి కట్టాలని కోరిందని స్థానికులు చెప్పారు. అంతేకాదు, చెప్పినట్టుగానే మరుసటి రోజు 10:30 గ్రామంలో ఆ పాము కాలం చేసింది. అంతే, ఇంకేముంది. నిజంగా మనం చాలా వరకు సెంటిమెంటుగా ఉంటాం, సెంటిమెంటుగా ఫీల్ అవుతాం కూడా. చాలామంది హిందువుల్లో చాలామంది కూడా దేవుళ్ళని నమ్మటం, పూజలు చేయటం ఇవన్నీ కామనే. అక్కడి వారు కూడా అదంతా నమ్మారు. నమ్మటమే కాదు, నిజంగా ఆ నాగేంద్రుడు అనుకుంటున్న పాముకి ఏమైతే కోరిందో, మనిషి రూపంలో సతీష్ రూపంలో కోరిందో అవన్నీ దహన క్రియలని శాస్త్రోక్తంగా చేశారు. ఊరంతా కదిలొచ్చింది. కదిలి రావటమే కాదు, ఆ కార్యక్రమం అంతా కూడా దగ్గరుండి చేశారు. చేసి అప్పటి నుంచి కూడా పూజాది కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఇక్కడే చేస్తున్నారు. మనం చూడవచ్చు, చిన్న తాటాకు పందిర్ లాంటిది వేసి ఇదే చోట నాగేంద్రుడి ఫోటో పెట్టి వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారు. విధి చూడటానికైతే చుట్టుపక్కల ఇంచుమించు ఒక 100 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. మధ్యలో నాగేంద్రుడిగా మనం చెప్పబడే ఈ ఈ ఏదైతే మనం కాలం చేసిందో పలువురి మీద వాలటం, వారి ద్వారా తమకు గుడి కట్టాలని, గుడి ఏ విధంగా ఉండాలో కూడా చెప్పడం కూడా జరుగుతుంది. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ కూడా ఒక మచిలీపట్నం నుంచి వచ్చిన మహిళపై వాలి తనకు గుడి కట్టాలని, అతి తొందరలో తనకు పూజాది కార్యక్రమాలు చేయాలని కోరింది. అసలు ఏం జరిగింది? ఇదంతా రోజువారీ తంతు అయినప్పటికీ భక్తుల రద్దీ అయితే పెరిగింది. మనం ఇక్కడే ఉన్న రాణి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఏంటండి, అప్పటి నుంచి మీరు అప్పటి చెప్పారు ఇట్లా జరిగిందని మాకు ఒక వీడియోలో చెప్పారు. దాన్ని బట్టి చాలా భక్తులు వస్తున్నారా? వస్తున్నారండి, బాగా ఎక్కువ వస్తున్నారు. వచ్చి ఏం చేస్తున్నారు? వస్తున్నారండి, పూజ చేసుకుంటున్నారు, ఓకే, మొక్కుకుంటున్నారండి. మాకు ఆ పని జరగాలని అనుకుంటున్నారు. తర్వాత మాకు అది జరిగితే అనుకున్నది ఏదవుతుంది మేము కానుకలు ఇస్తామని అనుకుంటున్నారండి. నిన్నైతే ఒక ఆవిడైతే మచిలీపట్నం నుంచి వచ్చారండి. 4 వస్తే అందులో ఒక ఆవిడకి నాగరాజు కనపడతాడు. ఆవిడ పేరు ఏంటండి? పేరు మర్చిపోయారా? పేరు అడగలేదండి. రాజేశ్వరి. ఓకే. ఆవిడైతే నిన్న ఇక్కడికి రాగానే అండి, ఇంకా అక్కడి నుండి ఆవిడ మీదకి వచ్చారండి. నాగరాజు అంటండి. అయితే ఈవిడికి నాగమ్మ తల్లికి తమ్ముడు అవుతాడంటండి నాగరాజు అంటే. అక్కడ గుడి ఉందంటండి, ఆవిడ మీదకి ఎప్పుడు వస్తారంటండి. ఇక్కడ ఆలూరులో దగ్గరలో ఉందంటండి. అయితే ఇక్కడ జరిగిన 3 రోజులకి ఆవిడకి అక్కడ తెలిసిపోయిందంటండి. ఇక్కడ సతీష్ అనే అబ్బాయి మీదకి వాలింది కదండి నాగదేవత. ఆ అబ్బాయి కూడా ఆవిడ కల్లోకి వెళ్ళిపోయాడంటండి. ఎలా ఉన్నాడు అలా వెళ్ళిపోయాడంటండి. వెళ్ళిన తర్వాత ఆవిడ ఇంకా ఆ రోజు నుంచి ఇంక మనశ్శాంతి లేదంటండి ఇక్కడికి వచ్చే వరకు కూడా. ఇప్పటికే లేట్ అయిందని చెప్పి నన్ను చాలా ఏడ్చేసండి. ఆవిడ పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని మళ్ళీ ఆవిడ ఏమందంటే, పసుపు అంటే తమ్ముడు అవుతాడు కదండి, పుట్టింటోళ్ళం కదా మేము, పసుపు కుంకాలు తేవాలి, ఇక్కడ వెయ్యాలి. నాగేంద్రుడు తమ్ముడు అవుతారా? తమ్ముడు. నాగేంద్రుడు అంటే ఈవిడేంటి మనకు వచ్చిన వాలిన ఏం చెప్పాలి? నాగదేవత అండి. నాగదేవత తమ్ముడు అంటే ఇక్కడ వాలిన. అవునండి. ఓకే. అలాగని చెప్పి ఆయన
చాలాసేపు ఏడ్చేసండి. నా అక్క ఎలా అయిపోయింది, ఇలాగ 3 రోజులు జ్వరంతో బాధపడింది అని చాలా పాపం. అంటే నాగుపాము ఇక్కడ చనిపోయే ముందు 3 రోజులు జ్వరంతో బాధపడింది అంటండి అనేసి ఆయన నిన్న చాలా బాధపడండి. నా అక్క ఎలా అయిపోయింది, లేట్గా తెలిసిందని చెప్పేసి ఆవిడ చాలా బాధపడండి. చాలాసేపటికి 1 గంట అన్న ఉందండి. ఉండి మళ్ళీ పసుపు కుంకాలతో నీ గుడికి వస్తానని అనుకునండి. మళ్ళీ పుట్ట కట్టిన తర్వాత కూడా ఎలా తెలిసిందంటారు? ఆవిడకి కళ్ళకి వెళ్ళిందంటండి. నేను చనిపోతున్నానని చెప్పి కళ్ళకి వెళ్ళిందంటండి. తర్వాత ఈ అబ్బాయి కూడా వెళ్ళాడంటండి. ఈ అబ్బాయి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆవిడకి ఫోన్లో చూసేదంటండి. చూసి అలా అక్కకి వాళ్ళ చెల్లికి సుమన్ టీవీ అవి చూసి మళ్ళీ నేను వచ్చారనమాట. ఆటో కట్టించుకుని అక్కడ నుండి వచ్చారనమాట. గుడి పంతులు గారు గుడి వ్యవహారం ఏమైనా చేస్తున్నారు మీరు ఏర్పాట్లు? చేస్తున్నామండి. గుడి కడతారా? కడతారంటండి. ఆయన చెప్తారండి. ఓకేనండి. అదండి ఓవరాల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ జరిగిన మూఢనమ్మకం అనేది హిందువుల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది వాస్తవం ఎంత అనేది మనం చెప్పలేం. కానీ ఖచ్చితంగా అయితే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ అయితే ఇది కాలక్రమంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న ఏదైతే నాగేంద్రుడి రూపంలో నాగుపాము కనిపించిందని చెప్పటం, అలాగే పలువురి మీద నాగేంద్రుడి రూపంలో వాలటం, ఇవన్నీ కూడా కాలక్రమంగా జరుగుతున్నాయి. వీటిని బట్టి కూడా సమీపంలో ఉన్న భక్తులైతే తరలి రావటం, ఈ నాగేంద్రుని దర్శించుకోవటం జరుగుతుంది. ఇప్పుడు మనం మరిన్ని వివరాలు ఇక్కడ గుడిని కూడా కట్టే ఉద్దేశంతో ఉన్నారు. మరొకరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నాగేంద్రుడు అనే అంశం వచ్చినప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా భక్తుల రద్దీతో నిండిపోయిందని చెప్పాలి. చాలామంది ఎక్కువ మంది వస్తున్నారు. ఆ రోజు అయితే మనకి ఏదైతే నాగేంద్రుడి రూపంలో ఉన్న నాగుపాము మరణించిన సమయంలో ఒక యువకుడిపై వాలిందని చెప్పాము. ఆ యువకుడు సోయానా మీకేమవుతారమ్మా? మనవాడు పేరేంటి? సతీష్. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? ఆ రోజు జరిగిన విశేషం ఏంటంటే లక్ష్మీవారం అండి. మా మానవుడు అక్కడికి వచ్చి కూర్చున్నాడండి. మా ఇంటి దగ్గర కూర్చున్నాడండి. కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడండి. ఫోన్ చూసుకుంటా ఇంకా తల్లి వాలింది కావాలండి. అక్కడి నుంచి నేను నాగదేవతని అనేసి వచ్చేసాడండి. ఇంకో ఒకరంతో వచ్చేసాడండి. అక్కడి నుంచి ఒకరంతో వచ్చేసి నేను 3 రోజులు ఉంటాను. శనివారం పలానా టయానికి 9-10 నేను చనిపోతాను, నాకు అంత్యక్రియలు నాగేంద్ర రూపంలో ఉన్నాడు కాబట్టి అట్లా చెప్పాడు. ఆయన మా మానవుడు కనిపించిందండి. ఆవిడ కనిపించి చెప్పింది అనమాట. నేను చనిపోతానని చెప్పిందండి. చెప్పి నాకు అంత్యక్రియలు జరిపించండి, నాకు పొత్తర్లు ఇవ్వండి, నాకు గుడి కట్టండి అని చెప్పారు. చెప్పిందండి. మీ అబ్బాయి తర్వాత కూడా ఎలా ఉన్నారంటారు? తర్వాత మీ మనవడు తర్వాత ఏంటండి? తర్వాత అంటే తర్వాత కూడా వాలటం కానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయా? మళ్ళా మన్నాడు వాలింది కదండి. మన్నాడు కూడా చనిపోయింది. వాళ్ళప్పుడు ఇంకా మనకేం తెలదండి. ఆయనకి పిల్లడికి ఏం తెలదండి. పావు రూపంలో వచ్చేసాడండి పిల్లడు. అప్పుడు భోజనం చేయటం అట్లాంటి ఇంకేమో అలాంటివి ఏమీ లేదండి. పావు రూపంలో వచ్చి కళ్ళేమో గుడ్లేమో లోనికి వెళ్ళిపోయినాయండి. నల్లగుడ్డు తెల్లగుడ్డు బయటకు వచ్చేసి పాములాగా నోటంట నుంచి వచ్చిందండి. పావులాగా ఇంకా తిరిగిపోతున్నానండి. ఇవన్నీ కూడా ఉంటాయి, అన్నీ ఉన్నాయండి. మరి అలాంటప్పుడు ఆ కుర్రోడికి ఆరోగ్యపరంగా ఏమి ఇబ్బంది ఉండదా? అంటే లేదండి, వాళ్ళని చెప్పి ఆయనకి కనిపించదండి. తర్వాత మామూలుగానే ఉంటాడు. అయితే మీరేమనుకుంటున్నారు? ఇదంతా కూడా మాకు నమ్మకంగా ఉందండి. నమ్మకంగా నాగేంద్రుడే ఇక్కడికి వచ్చి వెళ్ళాడని మాకు నమ్మకంగా ఉందండి. అదండి. ఈ మొన్న ఎవరైతే నాగేంద్రుడు వాలేరనుకున్నామో స్వయాన ఈమె మనవడు కావటం, అదంతా కూడా స్వయంగా చూసి ప్రత్యక్ష సాక్షి అని చెప్పాలి. మనం ఇప్పుడు కూడా గుడి ఎక్కడ కడతారు ఏంటనే వివరాలు కూడా తెలుసుకుంటాం. ఏదైతే కమతవానపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగిందో, ఈ సంఘటనకు సంబంధించి ఇక్కడ అంతా కూడా ఊరంతా కూడా ఒక మాటపైకి వచ్చారు. వీరంతా కూడా నాగేంద్రుడే స్వయాన ఇక్కడికి వచ్చి వెలిశాడు, ఇవన్నీ కూడా తనే చేయించుకుంటున్నాడనే నమ్మకంతో వీరు సమీపంలోనే
పుట్ట గుడి కట్టాలనే నిర్ణయానికి వచ్చారు. కత్తుల పద్మారావు గారు ఉన్నారు. దీనికి సంబంధించి వివరాలు ఆయన అడిగి మరిన్ని వివరాలు. ఎక్కడ గుడి కట్టాలనుకుంటున్నారు? నమస్తే సార్, మాది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం కమతాలపల్లి గ్రామం ఉండేది. గత పూర్వం నుంచి మా పెద్దలు ఎప్పటి నుంచో వ్యవసాయాలు చేసుకుంటూ అందరూ ఇక్కడే జీవనోపాధి చెందుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మాకు ఇప్పుడు పూర్వం నుంచి పాములు కనిపిస్తూ ఉంటాయండి. మామూలుగా ఎదురుగుండా వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. పాములు కరుస్తాయండి. కరిసినా కూడా మాకు దోసనపూడిలో పాము మందు అని ఒక పాము మందు ఇస్తారండి. శేషయ్య అండి, సవరణ శేషయ్య గారు అండి. కొన్ని వేల మందిని బతికించాడండి ఆయన. నిజంగా ఆయన మేము నాగదేవతనాల పూజిస్తాం. ఆయన కూడా ఆ శేషయ్య గారిని దేవుడి కింద పూజిస్తామండి మేము. ఓకే. అసలు పాము సాధారణంగా రైతు వారిలో చేలుగట్ల మీదకి వెళ్ళటం, ఈ పాములు కనిపించడం, పురుగులు కనిపించడం ఇవన్నీ సాధారణం అండి. మాకు పాము కరిసినా కూడా అసలు లాస్ట్ ఇంజక్షన్లు అవి చేయించుకుంటారు ప్రతి ఊర్లో. మాకు అలా కాదండి. పళ్ళు బిగిసిపోయినా సరే పాము మందు వేస్తే ఆ మందు వేస్తే బతికేస్తారండి మనిషి. దోసన పుళ్ళు అండి, సవరణ శేషయ్య గారు. ఈ కాలంలో ఇంజక్షన్స్ వచ్చేసినాయి లేదండి. మా మంత్రాల మీద మంత్రం కాదండి, అది మందు అండి. ఒక అతను బయట నుంచి ఎక్కడి నుంచో తెస్తారండి ఆయన. ఆ మందు వేస్తే వెంటనే నాటు మందే కదా, నాటు మంది అండి. ఆ మందు వేస్తే 100% బతుకుతాడండి. ఓకే. అసలు మాకు నమ్మకం అండి బాగా. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏదైనా నమ్మకాన్ని నమ్మకమే మనిషిని బతికిస్తుంది. అవునండి. ఇప్పుడు వరకు అతను ఫెయిల్యూర్ అవ్వలేదండి. అసలు ఆ మందు వేసిన తర్వాత పాము కరిసేసినా కూడా ఫెయిల్యూర్ అవ్వలేదండి. అటువంటి మా ప్రాంతంలో మాకు పాములు కనిపించడం కామనే. ఈ పాము కూడా ఇప్పుడు లాగానే కనిపిస్తుందని మామూలుది ఆడవాళ్ళందరికీ పాము కనిపించింది, తోటలోంచి వచ్చింది పాము అనుకున్నారండి. అనుకునే చోటికి మా మావయ్య గారు మనవడే అండి, సతీష్ అన్న అబ్బాయి. మా మావయ్య గారు మనవడు అయితే ఆ అబ్బాయి ఇలా బైక్ మీద పొలం పని కోసం వెళ్తున్నాడండి. వెళ్తుంటే ఆ కుర్రోడికి ఉగ్రం కనిపించిందండి. నేను 8వ తారీఖు, జనవరి 8వ తారీఖు గురువారం నాడు ఇలా జరిగిందని కనిపించడంతో ఆ కుర్రోడు వచ్చేసండి. నేను పలానా శనివారం నాడు 10వ తారీఖుని 10 గంటలకల్లా చనిపోతుందని చెప్పేశాడు. చెబుతుందో వీడు ఎలా చెప్తున్నాడంటే మామూలుగా ఏదో అనుకున్నా. అతని మీద ఇంతకు ముందు ఏమైనా అట్లాంటి సింటమ్స్ వాలటం? లేదండి, అదే ఫస్ట్ టైం. ఏం లేదండి. 5 ఆ శనివారం అనుకోవడంతో ఆ శనివారం నాడు 10 గంటల కన్నా చనిపోయిందండి. మాకు దాంతో నమ్మకం కలిగి గ్రామస్తులందరూ చెప్పినట్టుగా జరిగిందండి, నమ్మకం కలిగిందండి. అప్పుడు దహన సంస్కారాలు చేసి పొత్తర్లని మనిషికి ఎలా ఇస్తాం సేమ్ అదే టైప్లో పొత్తర్లు ఇవ్వటం కానీ, దహన సంస్కారాలు చేయటం కానీ, గ్రామాంధ్రం ఒక దిక్కి పోగడండి నమ్మకంతో మాకు అవన్నీ చేసామండి. ఇంకా ఈ చుట్టుపక్కలలో ఈ తోటలో ఎక్కడైనా అడిగామండి, ఎక్కడ కట్టాలంటే ఎక్కడైనా మీకు వీలైన చోట ఈ ప్రాంతంలో ఎక్కడైనా కట్టమని చెప్పేసి అందండి. అప్పుడు లోపలికి అవుతుంది, మళ్ళీ రేపు పొద్దున్న ఇబ్బంది పడతారని జనం అని చెప్పేసి అండి. ఈ ఏరియాలో అండి ఈ 2 బోధుల పైన అంటే కింద మంచినీటి చెరువులు ఉన్నాయన్నమాట అండి. ఆ మంచినీటి చెరువులకి నీళ్ళు ఇబ్బంది లేకుండా పైన స్లాబ్ వేసేసండి ఈ ఏరియాలో కడదాం అనుకుంటున్నామని గ్రామాంతరం కలిపి. మా ఇలాగే ఫండ్స్ కూడా చాలా మంది వచ్చి మేము వస్తాం అని చెప్పేసి చాలా తాడేపల్లి నుంచి వచ్చారండి. మీకు ఇప్పుడు మన ఈ టీవీలో వచ్చినప్పటి నుంచి ఇట్లాంటి భక్తులు ఏమన్నా వస్తున్నారు రెగ్యులర్గా డైలీ. అసలు మా పూర్వం మా పల్లెటూరు అంటే ఎవరు వచ్చేవారు కదండి. ఇప్పుడైతే మన ఈ పాము నాగపాము అంటంతో కృష్ణా జిల్లా నుంచి, బందర్ నుంచి వచ్చారండి, న్యూజిలాండ్ నుంచి వచ్చారు, తాడేపల్లిగూడ నుంచి వచ్చారండి. చుట్టుపక్కల మనకు ఎంతవరకు మనది ఈ స్ప్రెడ్ అయిందో అంత నుంచి వస్తున్నారు. చాలా నమ్మకంగా ఉందండి. మాకు కూడా మా గ్రామం డెవలప్ అవుతుంది. ఎప్పుడు మా ఊరు కమతాలపల్లి అంటే ఎప్పుడు టీవీలో తెలియదండి. అటువంటిది నాగదేవత పుణ్యం అంటే మా ఊరు బాగా డెవలప్ అవుతుంది. ఇంకా మనం అందరూ సహకరించి గుడి కడదామని చెప్పేసి అండి ఈ ఏరియాలో గుడి కడదామని చెప్పేసి రాత్రే ప్రపోజల్ పెట్టేప్పుడు తాపమేశ్వర కాంట్రాక్టర్ కూడా వస్తున్నారండి. ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అంటే రేపు జనవరి 4వ తారీఖు నుంచి ముహూర్తాలు ఉన్నాయండి. మామూలుగా పంతులు గారిని అడిగితే మామూలుగా ఈ ప్లేస్ అనుకోండి మీరు, దాన్ని బట్టి జనవరి 4వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తాం. 10 లక్షలు అండి, 10 లక్షల పెట్టుబడి. అంటే ప్రస్తుతానికి ప్రజెంట్ పుట్ట కడతామండి. మన ఫండింగ్ పెట్టండి. అంటే రైతాంగం కుటుంబాలు కదండి, చిన్న కుటుంబాలు, జనాలు అందరూ సహకరిస్తే పూర్తి నమ్మకంతో ఉన్నారు. నమ్మకం అండి, చాలా నమ్మకంతో ఉన్నామండి. ఇంకా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ నాగదేవత మాకు మా గ్రామాన్ని ఇంకా బాగా డెవలప్ చేసి మాకు అందరికీ నమ్మకంతో ఇలా కడదామని చెప్పేసి మేము ప్రయత్నాలు చేస్తున్నామండి. అంతా తల్లి చూసుకుంటుందని నాకు నమ్మకం అండి. అంతా కూడా తన ప్రోత్సాహంతో వచ్చింది కదా. అవునండి, అవును. అది కూడా అట్లాగే జరుగుతుందని మీ నమ్మకం అండి. లేదండి అసలు
మాకు నిన్న ఆల్రెడీ ఇక్కడ డిబ్బీ పెట్టామండి. ఆ డిబ్బీ పెడితేనే కొంత ఇంచుమించు ఒక 2 రోజుల్లో 10,000 అమౌంట్ వచ్చిస్తుందండి. బాగా నమ్మకం అండి, నమ్మకంతో అంటే భక్తులు వస్తున్నారండి, విరివిగా ఫండింగ్ ఇస్తారు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళందరూ మేము ఫండింగ్ ఇస్తామని చెప్పేసి ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చేస్తాం. మీరు గుడి స్టార్ట్ చేయండి, మేము ఫండింగ్ ఇస్తామని ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చేసి వెళ్ళారండి. మేము స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కాల్ చేసి మనం అసలు ఎంత అవుతుంది దాన్ని బట్టి ఇష్టపెట్టి మేము ఆల్రెడీ మేము తలకు 10,000 తలకు 20,000 వేసుకున్నాండి. ఓ 2 లక్షల అమౌంట్ పూడ్చుకున్నామండి. దాన్ని బట్టి ఇంకా అందరూ సహకరించి ఇంకా బాగా చేద్దామని అనుకుంటున్నాం సార్. అదండి ఇక్కడ వారి నమ్మకం. మొత్తంగా చూస్తే ఇక్కడ వారి నమ్మకం, సెంటిమెంటు కూడా అది వాస్తవాలు మనం ఏంటనేది మనం చెప్పలేం. కానీ వీరి నమ్మకం అయితే నాగుపామే నాగేంద్రుడి రూపంలో వచ్చింది, తమపై వాలింది, అలాగే ఇక్కడ గుడి కట్టమని కూడా కోరిందని చెప్తున్నారు. వారి ప్రయత్నం అయితే చాలా పూర్తిగా వారు మంచి ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. వారి ప్రయత్నం కూడా ఫలించాలని మనం కూడా కోరుకుందాం. ఏదైనా కానీ సెంటిమెంట్ అనేది చాలా బలమైంది. ఆ సెంటిమెంట్ని అందరూ గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. ఇది ఈనాటి ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.